సంగారెడ్డి జిల్లాలో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ సిబ్బంది నిర్వాహకం వెలుగు చూసింది. గ్రూప్ 2 అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలుకు పాల్పడింది. 3 సెంటర్స్ లో 1182 మంది అభ్యర్థుల నుంచి లగేజ్ కౌంటర్ వద్ద ఒక్కో అభ్యర్థి నుంచి 50 రూపాయల వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఎగ్జామ్ పూర్తయ్యే వరకు 4 పరీక్షలకు గాను మొత్తం 2 లక్షలకు పైగా వసూలు చేసిన సమాచారం. సెల్ ఫోన్లు, లగేజ్ భద్రపరచడానికి డబ్బులు వసూలు చేస్తున్నారని నిరుద్యోగ అభ్యర్థులు యాజమాన్యాన్ని ప్రశ్నించగా కాలేజీ యాజమాన్యం దురుసుగా జవాబిచ్చారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాము టీజీపీఎస్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్కి మంచిర్యాల జిల్లాలో మొత్తం 14,951 మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని అపియర్ అవుతున్నారు. వాళ్ళ కొరకు మన మంచిర్యాల జిల్లాలో మొత్తం 48 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జామ్ పూర్తయ్యే వరకు 9 రూట్లుగా ఏర్పాటు చేసి 9 మంది రూట్ ఆఫీసర్సు, తర్వాత జాయింట్ రూట్ ఆఫీసర్సు వాళ్ళు ఆ విధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మార్నింగ్ 5 గంటలకే పేపర్లు తీసుకెళ్ళి ప్రతి సెంటర్లో 7 గంటల లోపు పేపర్లు అన్నీ కూడా ఓఎంఆర్ షీట్స్, క్వశ్చన్ పేపర్స్ చేర్పించడం జరిగింది విత్ వెపన్ ఎస్కార్ట్. ఆ తర్వాత ఇక్కడ 16 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ని పెట్టడం జరిగింది. 48 చీఫ్ సూపరింటెండెంట్లు పనిచేస్తున్నారు. మొత్తం 650 మంది ఇన్విజిలేటర్లు పనిచేస్తున్నారు. మొత్తం 16 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ల పర్యవేక్షణలో ఆర్సీ రీజనల్ కోఆర్డినేటరు, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ 2 ఎగ్జాము ఇక్కడ మన మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భద్రతలో ప్రతి సెంటర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్కి గ్రూప్ 2 పరీక్షలు చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.